ఆ రోజు ఉదయం 6 గంటలకి నేను అప్పుడు పంజాగుట్ట గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండేవాడిని. ఫోన్ వచ్చింది, ఎన్టీఆర్ గారు చనిపోయినారు రాత్రి అని. ఆరుంబావు 6:20 కల్లానే వెళ్ళిపోయినాను. రోడ్ నెంబర్ 13 హౌస్. అవునండి. అంటే 2 సింహాలు ఉంటాయి అదండి. అది చాలా చిన్న ఇల్లు. యాక్చువల్గా వాళ్ళ అమ్మాయికి ఇచ్చింది, అది చిన్నమ్మాయికి ఉమాకి ఇచ్చింది ఆ ఇల్లు. ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో లేదా ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద గొప్ప పర్సనాలిటీ ఉండాల్సినంత ఇల్లు కాదు అది. చాలా చిన్న ఇల్లు అది. ఎదురుగా శ్మశానాలు అయ్యేనే ఉంటాయి. సరే, ఆ రోజు చిన్న కొడుకు జయశంకర్ కృష్ణ, ఆ అబ్బాయి ఆ ఇంట్లోనే పడుకొని ఉన్నాడు కింద. మరి ఏం జరిగింది, కరెక్ట్గా ఎన్ని గంటలకి చనిపోయాడు కారణం తెలియదు. ఈమె కనీసం లక్ష్మీపార్వతి గారు ఆ చిన్న కొడుకుంటే ఆడికి కూడా చెప్పల. ఈమె ఏదో ఫోన్లు చేస్తూ వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసుకోవడం, ఏదో అయ్యని సర్దుకుంది అది ఇది అంటారు. ఎంత నిజమో తెలియదు. సూట్ కేసులు అవి కొంతమందికి సూట్ కేసులు పంపించిందని. మొత్తం మీద 6:30 కల్లా నలుగురు బ్రాహ్మణాయుడు గారు, తర్వాతంగా బుచ్చే చౌదరి, ఎవరో ఇంకొక 2-3, నేను 5-6 ఉన్నాం అంతే. శవం పక్కన కూర్చొని సరే బాధపడతా ఉంది. అంటే లోపలికి బెడ్రూమ్లో ఉన్నారండి లేదా హాల్లోకి తీసుకొచ్చారు? హాల్లో తీసుకొచ్చారు. బెడ్రూమ్లో కంటే అందరూ పోలేరు కదా, కదా, కిందకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏమైందంటే ఈమె శవాన్ని ఇక్కడ నుంచి కదిలియటం లేదు, ఇక్కడే ఉండాలని చెప్పి మాట్లాడుతుంది. అమ్మ ఇప్పుడే జనానికి ఇంకా పూర్తిగా తెలియలేదు. ఓకే. ఇప్పుడు తెల్లవారి టీవీల్లో కానీ పేపర్లో రావడం కానీ ఇవన్నీ జరిగితే లక్షల మంది జనం ఇటు వస్తారు. ఇది అసలే చిన్న రోడ్డు, ఇల్లు చిన్నది, ఇక్కడ అయితే స్టాంపీడ్ అయిపోద్ది, ఇది కుదరదు, ఇది మీ అబ్జెక్షన్ ఒప్పుకోవు. అంతలో కమిషనర్ అప్పారావు గారు, వి అప్పారావు గారు, పోలీస్ కమిషనర్, ఆయన కూడా వచ్చారు. సార్ బాడీని మనం లాల్ బహదూర్ స్టేడియం ఓపెన్ గ్రౌండ్లోకి తీసుకుపోదాం అని చెప్పి అనుకుని అందరం కలిసి, ఆమె వ్యతిరేకించినా కూడా మొత్తం షిఫ్ట్ చేసి ఒప్పుకోదు లక్ష్మీపార్వతి గారు. ఆమె ఉద్దేశం ఏంటో తెలియదు. మరి పక్క అక్కడ బయటకు తీసుకుపోతే తన ఇంపార్టెన్స్ పొద్దునో మరి ఏంటో అప్పుడు ఉద్దేశం మనకు తెలియదు. కానీ మేము చూసిందంతా కూడా అక్కడ చిన్న ఇల్లు, రోడ్డు చిన్నది, అక్కడ జనం పట్టరు, స్టాంపీడ్ అవుద్ది, లేనిపోందని అని చెప్పి అనుకుని అందరం కూడా కరెక్టే అని అనుకొని తీసుకెళ్ళాము. ఈ లోపల ఆయన ఈ ఆర్ఎన్బి వాళ్ళు వీళ్ళంతా బ్యారికేడ్స్ అయ్యి అని కట్టేశారు. సరే, అది జరిగిన తర్వాత ఆ రోజున హరికృష్ణ గారు లేరు, ఆయన ఫారెన్లో ఉన్నాడు. అది మధ్యాహ్నానికి ఏం వస్తాడన్నమాట, 3 గంటలకు అట్లా వస్తాడు. ఈ లోపల సరే చాలామంది సిటీలో వాళ్ళు వీళ్ళని చాలామంది, వేల మంది వచ్చేసారు అప్పటికే జనాలు. చంద్రబాబు సీఎంగా ఆయన అక్కడ లాల్ బహదూర్ స్టేడియంకి వచ్చేసి ఒక రూమ్లో కూర్చున్నాడు. ఆయన ఓపెన్గా అక్కడికి వచ్చేసి అది చేయండి అని చెప్పే స్థితి లేదు కదా అప్పుడు పరిస్థితి. తర్వాత వీళ్ళు కూతుర్లు, 4 కూతుర్లు వచ్చారు, కొంచెం దూరంగా నిలబడ్డారు, శవానికి దూరంగా నిలబడినారు. ఈ శవం చుట్టూ లక్ష్మీపార్వతి, తర్వాత ఆవిడ సంబంధమైన లేడీస్ ఒక 5-8 మంది, మిగిలిన వాళ్ళు ఒక 10-15 మంది మగవాళ్ళు, వీళ్ళంతా చుట్టూ ఉన్నారు. వీళ్ళు ఇంత దూరంగా నిలబడినారు కూతుర్లు. అప్పుడు నాతో పాటు మా వైఫ్ కూడా వచ్చింది. నా వైఫ్, తర్వాత నన్నపనేని రాజకుమారి, 3 వనజాక్షి గారని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆవిడ వచ్చింది. వీళ్ళు ముగ్గురు పెద్ద ఆయన కూతుర్లని, భువనేశ్వర్ గారు కానీ లేకపోతే పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఏంటమ్మా మీ ఫాదర్ శవం దగ్గర మీరు ఉండకుండా మీరు ఎంత దూరం ఉండమేంటి, దగ్గరే బాగుండా రండి అని చెప్పి తీసుకుపోయి వీళ్ళని దబాయించి అవతల వేసేసి వాళ్ళని కూర్చోబెట్టారు. ఎట్లా చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఈయన హరికృష్ణ వచ్చేటప్పుడు కొంచెం సీన్ మారిపోయింది. ఇక వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసేసుకున్నారు. అంటే వీళ్ళు కూడా అడ్డం తిరిగి ఏం చేయలేదు అనుకోండి. కాకపోతే ఆవిడ ముందు ఆయన పక్కన ఉండాలని కోరికతో వచ్చిండొచ్చు. కానీ వీళ్ళని కూడా
పక్క వాళ్ళు వేరే వాళ్ళని వదిలేసేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెడితే బాగుండేది. అవునండి. కానీ అది చేయలేదు. వీళ్ళు చేశారు, మా మిస్సెస్ వరజాక్ష గారు వీళ్ళు ఇదేంది ఇది రండి దగ్గర మీరు ఉండాలని మీరుండాలి అంటే అక్కడ కూతుళ్ళు ఏంటి బయట వాళ్ళగా నిలబడి ఉన్నారు, దూరంగా ఉన్నారు పాపం. దగ్గర మామూలుగా వాళ్ళ మనస్తత్వాలు చాలా నమ్మతైన అమ్మాయిలండి. అమాయకత్వం కూడా ఉందండి ఆ టైంకి. అది ఒకటి బాధ ఉంటుంది. మళ్ళీ అక్కడే ఉన్న రప్చర్ ఉద్యోగం మనం పోతే అనుకునే ఆలోచన కూడా ఉండొచ్చు. అవునండి. రప్చర్ కావాలని మరి చుట్టూ కూర్చోబెట్టుకుందో తెలియదు, మనం చెప్పలేము అట్లా. సో వీళ్ళు ఆడవాళ్ళు సహజంగా కొంచెం వాళ్ళు రీజనబుల్ గా ఆలోచించి మీరు రండమ్మా అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి కూర్చోబెట్టి చేశారు. అప్పటి వరకు మరి చనిపోయిన దానికి కారణం ఏమిటి అనేది సరే, ఆయనకు అనారోగ్యం ఉంది అనేది అందరికీ తెలుసు. అవునండి. అంతకుముందు కూడా దాదాపుగా మేము చేరిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను నేను 5 ఏళ్లలో. ఆయన బీపీ ఉంది, షుగర్ ఉంది. తర్వాత అంతకుముందు సినిమా టైంలోనే ఆయనకు చెయ్యి ఒకటి ఆల్మోస్ట్ పెరాలసిస్గా వచ్చి ఇదైంది. తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు. సో ఇవన్నీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఆయన అంతకాలం ఎట్లా తట్టుకోగలిగాడంటే ఆయన చేస్తున్న ఎక్సర్సైజ్, యోగా బాగా గట్టిగా చేస్తాడు. ఒక 2 గంటలు 1.5 దాకా చేస్తాడు చెమట పట్టేటట్టుగా. దాంతో ఆయన సర్వైవ్ అయినాడు. సరే ఆ తర్వాత ఏంటంటే పాపంగా ఆరోగ్యం ఒకటి దెబ్బతినటము, తర్వాత ఈ పెళ్ళి ఒకటి, ఈ లక్ష్మీపార్వతి గారి పెళ్లితో కొంత పబ్లిక్ ఒప్పుకున్నా కూడా మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎందుకు ఈ వయసులో పెళ్ళి ఏంటి అంటాడు. ఆయన కూడా తర్వాత రియలైజ్ అయినాడు కొద్దిగా, అరే నేను తప్పు చేశానని రియలైజ్ అయినాడు. సరే కారణం ఏదన్నా కానివ్వండి, ఆయనకు మానసికంగా కొంచెం బాధపడినాడు. అందువల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనేది మనం ఎవరు చెప్పగలిగిన స్థితి లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది అనేది అప్పుడు కూడా ఆయనకు హార్ట్ ప్రాబ్లం అంతా కూడా సోమరాజు గారును తర్వాత కుమార్ అని ఒక ఆయన వాళ్ళు రెగ్యులర్గా వచ్చి చూస్తుండేవాళ్ళు. దురదృష్టవశాత్తు ఆ రాత్రి మరి ఏం జరిగిందో కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోలా, వాళ్ళకి వెళ్ళలేదు, వాళ్ళకి కార్డియాలజిస్ట్ని పిలవలేదు. ఎవరో ఒక లేడీ డాక్టర్ ఒక ఆవిడ ఉంది గైనకాలజిస్టు, ఆవిడకు అంతకుముందు కూడా ఆవిడ కూడా వస్తే పోతుండేవాళ్ళు. ఆమెను ఏదో పిలిచినారని తర్వాత ఈ మిగిలిన అందరికీ కూడా చెప్పకుండా ఏం జరిగిందో చెప్పకుండా లేకపోతే ఎలా చనిపోయింది రకరకాల ఊహాగారాలు చేస్తారు సహజంగా ఒక్కొక్కళ్ళు. కాకపోతే ఏంటంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి మనిషి తర్వాత ఒక ముఖ్యమంత్రిగా అంతకాలం పనిచేసి తర్వాత ఒక గొప్ప యాక్టర్గా ఉండి అలాంటి మనిషి చనిపోతే మరి పోస్ట్ మార్టం చేస్తే బాగుండదేమో అనుకొని కూడా కొంతమంది చేశారు. మరి పోస్ట్ మార్టం చేస్తే అసలు కారణం తెలిసేది. చాలా మంది అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద అపోహలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏదో జరిగింది అని చెప్పేటువంటి వాళ్ళు ఆ పోస్ట్ మార్టం చేస్తే బాగుండేది కదా అని అంటారు. కానీ ఆ స్థాయిలో మనిషిని పోస్ట్ మార్టం చేయాల్సినంత బాగుండదు, పరిస్థితి బాగుండదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి మీరు చెప్పినట్టు పెద్ద లెజెండరీ అంటారు కదా, ఆయన లెజెండరీ ఫిగరు అటువంటి వాడిని. అందులో అంతకుముందు నుంచి ఏదో అనారోగ్య సమస్యలు ఉంటూ వచ్చినాయి. అప్పుడు ఇంకా పోస్ట్ మార్టం చేస్తే బాగుండదు అనేది జనరల్ అభిప్రాయం. కానీ కొంతమంది ఏంటంటే ఏదో జరిగింది, ఆయన అనారోగ్యం కూడా అంతకుముందు అనారోగ్యంగా ఉన్నా కూడా అంత సడన్గా చనిపోయేంత ఇది లేదన్నట్టుగా మాట్లాడతారు. సరే పాపం పుణ్యం భగవంతుడు తెలియాలి, అది ఆ రాత్రి ఏం జరిగింది ఎవరు తెలియదు. ఇది జరిగిన తర్వాత ఇక ఆయనకు లాల్ బహదూర్ స్టేడియంలో సాయంకాలం దాకా హరికృష్ణ వచ్చిన దాకా బాడీ ఉంది. ఆ తర్వాత సరే జరగాల్సిన కార్యక్రమాలు జరిగినాయి. కొద్దిగా హరికృష్ణ గారు అంటే కొద్దిగా వీళ్ళందరూ బలం అనుకుంటాను, అంటే కొద్దిగా అంటే ధైర్యంగా మాట్లాడడం లేదంటే మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే హరికృష్ణ కొంచెం ధైర్యవంతుగా తర్వాత ఎక్కువగా మనిషి కూడా ఎమోషనల్ గా రియాక్ట్ అవుతాడు ప్రతిదానికి. మిగిలిన వాళ్ళందరూ కొంచెం కామ్ గోయింగ్ టైప్, ఊరుకునే స్థితి కాదు. ఏమన్నా మరి ఆయనకి అనుమానం రాలేదంటే ఎందుకు అనుమానం వచ్చినా అనుమానం అంటే ఓపెన్ గా ఏం చెప్పరు కానీ లోపల కొంతమందికి అనుమానాలు ఉన్నాయి.
ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది ఎవరు చెప్పలేం కదా. రాత్రి ఎవరు అక్కడ ఎవరు లేరు కదా. అవునండి. చిన్న కొడుకేమో పడుకొని ఉన్నాడు వాడు కింద, మరి ఈవిడ ఉంది, అంతే అంతే. మరి ఏమైనా ఘర్షణ పడి ఏం తెలియదండి, ఎవరికి తెలియదు కదా, లోపల ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ బట్టలు గిట్టలు అన్నీ మార్చుకొని ఉన్నాడు మామూలుగానే. అందువల్ల ఈవెన్ షేవింగ్ కూడా చేసుకున్నట్టుగా ఉంది. మరి ఎట్లా జరిగిందనేది, షేవింగ్ చేసుకున్న తర్వాత జరిగిందా లేకపోతే ముందు జరిగిందా, మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడా, ఎట్లా జరిగింది అనేది తెలియదు. అది ఇంకా ఆవిడ లక్ష్మీపాతి గారు ఏం చెప్తే ఇంకా అంతే అంతే. అంటే చాలా మంది ఏమంటారంటే ఈ కొంతమంది సూట్ కేసులు బయటకు వెళ్ళిపోయి అన్నీ అంటుంటారు, కానీ కొంతమంది అంటారు. ఇప్పుడు వాళ్ళు ఆమె సపోర్ట్గా పెళ్లి దగ్గర నుంచి అంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా, తర్వాత లక్ష్మీపార్వతికి అనుకూలంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఇంద్రారెడ్డి కానీ, తర్వాత బాబురావు కానీ, ఇంకా కొద్దిగా ప్రైవేట్ వాళ్ళు, బాబు ఈయన మోహన్ బాబు అండి, మోహన్ బాబు కానీ, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వేపు రాధాకృష్ణ ఎగనెస్టే కాదులేదు. తర్వాత కాకతీయ సిమెంట్ ఆయన వెంకటేశ్వర గారు ఉండేవాడు ఎండి, ఆయన సుచిత్ర, ఓకే ఎల్లా కాదు సుచిత్ర, అక్కడ మన కొంపల్లి దగ్గర సుచిత్ర, అవునండి సుచిత్ర కృష్ణారావు అవునండి ఎల్లా వాళ్ళు కొంతమంది సూట్ కేసులు పోయినాయి అనేది కరెక్టే. కొద్ది మంది రిటర్న్ చేశారని, మిగిలిన వాళ్ళు నువ్వు మాకు ఎప్పుడు ఇచ్చావు ఇదేదని ఆ అడవుల్లో తీసుకుని సూట్ కేసులు. మెహదీపట్నంలో హాస్పిటల్ కూడా ఏదో ఉంది, చిన్న హాస్పిటల్, వాళ్ళని అవి జరిగినాయి. అంటే ఎవరికైనా కొంతమంది అంటే పుకార్లు అనమాట ఇస్తే కొంతమంది రిటర్న్ ఇచ్చారు, కొంతమంది రిటర్న్ ఇచ్చారు, కొంతమంది రిటర్న్ లో కూడా మోసం చేశారు. సగం ఇచ్చి సగం ఇవ్వకుండా పెద్ద నోట్లు తీసేసుకొని చిన్న నోట్లు ఇచ్చి రకరకాలుగా. అవునండి. ఇప్పుడు ఎవరిని గట్టిగా అడగలేరు కదా. అవును, ఆ టైంలో నువ్వు ఎందుకు ఇచ్చావు అంటారు కదా. నువ్వు ఎందుకు ఇచ్చావంటారు, అసలు నువ్వు ఇవ్వలేదు అంటారు, మాకెందుకు ఇచ్చావు మేము అటువంటి వాళ్ళం అంటారు. ఇవన్నీ ఎందుకు, ఏదో జరిగిపోయింది వదిలేసి. అంటే ఆ టైంలో ఒక 2 కోట్లు 3 కోట్లు ఉన్నట్లేదు, అంతకని పెద్ద ఎక్కువ తెలియదు. అంతకంటే తెలియదు, అది కూడా ఆయన తెలియకుండా చేసుకున్నదే, ఎన్టీఆర్కి తెలియకుండా చేసుకున్నది అది. ఆయన నిజాయితీకి మారుపేరు. ఆయన డబ్బులు తీసుకోరులేండి, కష్టానికి నిజాయితీకి మారుపేరు. 10,000 రూపాయల లంచం తీసుకున్నందుకు ఒక మినిస్టర్ని అరెస్ట్ చేయించాడు కదండి ఆయన. అవునండి. వల్ల ఆయన్ని అదొక అదృష్టం. అటువంటి ఆయన ఇక్కడ చీఫ్ మినిస్టర్గా పనిచేయటం, పేదవాళ్ళకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయటం, పరిపాలనా రంగంలో కూడా విశేషమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయటం. అవునండి. అందువల్ల ఆయన ఎప్పుడు కూడా నేను ఇంత అనుభవించాను, నేను సినిమా యాక్టర్గా ప్రజల్లో ఎంత మంచి పేరు వచ్చింది, అది నా ఒక రకంగా పూర్వజన్మ సుకృతం. నాకు ఇంత లైఫ్ ఇచ్చినటువంటి ప్రజలకి నేనేమన్నా చెయ్యాలి, ఏం చెయ్యాలనేది తెలియకపోవచ్చు ఒకసారి, ఎలా చేయాలనే పరిపాలన అనుభవం ఆయనకు లేదండి, కానీ ఏదో చెయ్యాలా, ప్రజలకు మంచి చేయాలా. 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజున 5 రూపాయలు 6 రూపాయలు ఉందండి మార్కెట్లో, 83, 82లో. ఆయన పేదవాడికి 5 రూపాయలు పెట్టి కొనుక్కోలేడాడు, 2 రూపాయలకి ఇచ్చేద్దాం అన్నాడు కదా. అవునండి. అంతకుముందు ఎవడో అటువంటిది చేయలే. ఇప్పుడు సరే వీళ్ళకు 50 రూపాయలు 55 రూపాయలు బియ్యం ఉంటే కూడా నేను రూపాయికి ఇస్తాను, నేను ఊరకి ఇస్తానని చెప్పి వాళ్ళు చేస్తున్నారు, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు రాష్ట్రాలని. అట్లా పక్కా ఇళ్ళు కట్టియటం కానీ, ఆడవాళ్ళకి ఆస్తి ఎక్కువని కల్పించడం కానీ ఎవడు ఆలోచించారు అంతకుముందు? అట్లా లేదండి. మగపిల్లలతో పాటు సమానంగా ఆడపిల్లలకి ఇచ్చేయాలని మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ, ఇట్లా పరిపాలనా రంగంలో కూడా చాలా గొప్ప మార్పులు తీసుకొచ్చాడు. మండల వ్యవస్థ కానీ, అదే తిరుపతి దేవస్థానం అయితే ఇంకా అద్భుతంగా చేశారండి. అవన్నీ కూడా కంపార్ట్మెంట్లు కట్టడం అవన్నీ కూడా బాగా చేశారండి.